తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులంటూ ప్రభుత్వం లబ్దిదారులందరికీ మెసేజ్లను కూడా పంపించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని, ఈ కార్డుల ద్వారా లబ్దిదారులు రేషన్ షాప్ నుంచి మే కోటా బియ్యం పొందవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ కార్డు నెంబర్తో సహా మెసేజ్లు వచ్చాయని, వారు స్టేటస్ ను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారు మీ సేవలో ఇచ్చిన రిఫరెన్స్ నంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. అయితే లబ్దిదారులు రేషన్ కార్డు నెంబర్ ప్రకారంతో అధికారిక వెబ్సైట్ లో తమ కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో కార్డులోని కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు కనిపిస్తాయి. అధికారిక వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రిఫరెన్స్ నంబర్ లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లా పేరును కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే రేషన్ కార్డు స్థితి తెలియకపోతే దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏళ్లుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రకారం పేర్లను కూడా యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం కూడా పైన ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి. దీనిలో పాత రేషన్ కార్డు నెంబర్ ను నమోదు చేయడం ద్వారా కార్డులోని సభ్యుల జాబితాను చూడవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన, గ్రామ సభలు, కులగణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, ఏ రేషన్ షాపుకు వెళ్లినా లబ్దిదారులకు రేషన్ సరుకులు అందుతాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, కొత్త రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా మంది లబ్ధిదారులకు కూడా మెసేజ్ వస్తున్నాయి, వాళ్ళకు రేషన్ కార్డ్స్ మంజూరైనట్టు కూడా. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జనవరి 26న కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి కొత్త రేషన్ కార్డు కోసం కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు కూడా స్వీకరించింది. అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కూడా కొత్త రేషన్ కార్డు కోసం, ఇతర పథకాల కోసం కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయినప్పటికీ కూడా మరి మొన్న అంటే ఈ మధ్యకాలంలో మీ సేవా కేంద్రాల ద్వారా ఇచ్చిన అప్లికేషన్స్ మాత్రం కొత్త రేషన్ కార్డు దారులకైతే లబ్ధిదారులకు మాత్రం కొత్త రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే వస్తుంది. మరి చాలా మంది కూడా రేషన్ కార్డు కూడా మంజూరు అవుతున్నాయి. మరి గత 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి. అదేవిధంగా కార్డులో చేర్పులు మార్పులకు కూడా అవకాశం ఉంది. మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా యాడ్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95 లక్షల పైగా కొత్త రేషన్ కార్డ్స్ ఉంటే మరి అదనంగా మరో 15 లక్షల కోసం కూడా 10 లక్షల కార్డుల కోసం కూడా దరఖాస్తు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తి చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డ్ దారులకు కూడా ఇష్యూ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా అవుతుంది. మరి ఇప్పుడిప్పుడే వాటికి సంబంధించిన స్టేటస్ వస్తున్నాయి. చాలా మంది కూడా మెసేజ్ కూడా వస్తున్నాయి, వాళ్ళకు రేషన్ కార్డ్ మంజూరైనట్టు. మరి ఈ నెల నుంచే రేషన్ సరుకులు కూడా తీసుకోవాలని కూడా వాళ్ళ అర్హులు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ కూడా మరి దగ్గరలోని రేషన్ షాప్ లో ఇస్తే మాత్రం వాళ్ళ బయోమెట్రిక్ తీసుకుని వాళ్ళకు కూడా రేషన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇది లబ్ధిదారులకు మాత్రం కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి లబ్ధిదారులు రేషన్ కార్డు నెంబర్ ప్రకారంతో అధికారిక వెబ్సైట్ కూడా తమ కార్డును కూడా నేరుగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో కార్డులోని కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు కూడా కనిపిస్తాయి. అధికారిక వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. కాబట్టి రేషన్ కార్డు స్థితి కూడా తెలుసుకోకపోతే మరి దరఖాస్తు చేసుకున్న వారు కూడా స్థానిక మండల ఆఫీసులు కూడా తమ దరఖాస్తు స్థితి ఎంతవరకు ఉంది, అంటే తను అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తు స్థితి మరి ఎక్కడి వరకు వచ్చింది, మరి దాని స్థితి దానిపై కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు
ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డు మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్న వారు కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. మరి ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది. చాలా మంది కూడా చేర్పులు మార్పులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కొంతవరకు మాత్రం కొంతవరకు ఇక్కడ కొన్ని తప్పులైతే ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చేర్పులు మార్పులు చేసినప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి మాత్రం కొంతవరకు యాడ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. అంటే కొంతమంది పేర్లు వేరే ఊళ్ళలో పడుతున్నాయి, మరి కొంత పేర్లు ఇంకో ఊళ్ళో పడుతున్నట్టు పాటు కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు మండల అధికారులు మరి వచ్చే నెలలో దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి ఎవరికైతే ఈ నెల నుంచి కూడా అంటే చాలా జిల్లాల్లో ఇటు ఉమ్మడి మండలాల్లో చూసుకుంటే మాత్రం అన్ని మండలాల్లో కూడా ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా కార్డులు వచ్చాయి. దాదాపు 1,00,000 పైగా కార్డు కూడా మంజూరు చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా మెసేజ్లు కూడా వచ్చాయి. మరి వాళ్ళంతా కూడా ఈ నెల రేషన్ సరుకులు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. మరి ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున కూడా ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా అర్హులు. అదేవిధంగా ఇతర పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం కూడా ఒకవైపు దరఖాస్తు కూడా తీసుకుంటారు. అంటే ఇటు 2,000 ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా 8 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఇతర పథకాల లబ్ధిదారులకు కూడా ఇది ఎంతో వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన, గ్రామ సభలు, కుల సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తున్నట్టుగా అధికారులు కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా ఏ రేషన్ షాపుల ద్వారా వెళ్ళినా కూడా రేషన్ సరుకులు కూడా అందుతాయి. మరి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త రేషన్ కార్డుకు వచ్చిన వారు కూడా వారి దగ్గరలో రేషన్ షాపుల ద్వారా మరి వాళ్ళ నెంబర్ చూపిస్తే వాళ్ళకి రేషన్ కూడా ఇస్తారు. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నెల ఆఖరు కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తారు. మరి దాదాపుగా 10 లక్షల పైగా దరఖాస్తు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి వాటిని అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత మిగతా వారు కూడా కొత్త రేషన్ కార్డు అందరికీ ఇస్తామని కూడా చెప్పారు. లబ్ధిదారులందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నియంత్రణ ప్రక్రియ, మరి అందరికి కూడా అవకాశం ఇస్తామని కూడా చెప్పారు. మరి కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలు పరిశీలించిన తర్వాత వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇప్పటికే చాలా మంది కూడా మెసేజ్లు వస్తున్నాయి. మరి కొంతమందికి రాకపోయినా కూడా వారి టెస్ట్ కూడా స్టేటస్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రాసెస్ అంతా కూడా నిరంతర ప్రక్రియ. కాబట్టి మన లబ్ధిదారులందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.